रहा है, तुरंत जेपीसी डालो। जेपीसी नहीं डालने के वजह से अदानी बचने वाले नहीं है। మిత్రులారా, ఈ రోజు మనం అందరం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. ప్రతి సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి లేదా ప్రభుత్వం మనం తీసుకెళ్లే సమస్యల్ని పరిష్కరించకపోతే నిరసన తెలపడము, రాస్తా రోకో చేయడము, ధర్నా చేయడము, లేకపోతే చట్టసభల్ని స్తంభింపజేయడము చేస్తాం. ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్సభ, రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో, రెండో పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే, ఈ దేశాన్ని అదానీ మొత్తం దోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ వెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన తెలుపుతాం. ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము తీసుకున్నాం. ఇంకొక పక్కన జ్యోతికాడి నక్కలాగా టీఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రిని నువ్వెక్కడ ధర్నా చేస్తావని. సో నువ్వు చేస్తావా? నేను ఇవాళ బీఆర్ఎస్ సనాసులను అడుగుతున్నా. అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట ఇచ్చిన అదాని మీద విచారణ చేయాలా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వేయమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంటు నడుపుతలేడు. పార్లమెంట్ లో, రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏందో నువ్వు చెప్పు చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి, రేపు మీ విధానం ఏంటి? భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట గెలిపిన అదానిని శిక్షించాలా వద్దా? అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ ఆ విషయం చెప్పరు. ఇవాళ ఒక సమస్య మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు అవహేళన చేయడం ద్వారా అదానిని కాపాడే ప్రయత్నమే చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం. ఢిల్లీకెళ్లి బీజేపీ పెద్దల కాళ్లు మొక్కి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీరు ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ లో మీ విధానం ఏంటి? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్టు చేయమంటారా వద్దంటారా చెప్పండి. అది చెప్పరు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో వెళ్తాడనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. అందుకే మీకు నైతిక హక్కు లేదు. అదాని ప్రధాని బీఆర్ఎస్ తోని కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలను ఇవాళ ఏదో రకంగా వంకబెట్టి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని విమర్శించడం కాదు, అమెరికా దేశం ముందు దేశ పరువు తీసిన అదాని మీద జేపీ చేయాలనే డిమాండ్ పెట్టండి. చంద్రశేఖరరావు గారు రేపు ఉదయం లోపల ఈ పార్టీ విధానం చెప్పు. రాజ్యసభలో నీకు ఎంపీలు ఉన్నారు కదా, మీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో మీ విధానాన్ని ప్రకటించాలి. మీ పార్లమెంట్ సభ్యులతోని రాజ్యసభ చైర్మన్ కు లెటర్ రాయండి. మీరు ఏమడుగుతున్నారు? ఇవాళ జరిగిన అవినీతి మీద విచారణ జరగాలనా లేదా? జేపీసీ వెయ్యాలనా లేదా? నువ్వు ఎవరి వైపు నువ్వు ప్రజలకు చెప్పాలి. తెలంగాణ సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ, కేసీఆర్ వేరు కాదు. వాళ్ళిద్దరు నాణానికి బొమ్మ బొత్తు లాంటి వాళ్ళు.
ఒకరు తప్పు చేస్తారు, ఇంకొకరు ఆ తప్పుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తప్పుల్ని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ విమర్శిస్తారు. మీరు ట్విట్టర్ లో ఈ కార్యక్రమం కంటే మీరు రాండి, ఈ చర్చ డిమాండ్ చేయమని అసెంబ్లీలో దీని చర్చకు అవకాశం ఇప్పిస్తాం. మేము స్పీకర్ గారిని అడిగి టీఆర్ఎస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అదాని అవినీతి మీద అమెరికాలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ కింద